అది కాదు రజనీకాంత్ గారు, అసలు మీరు నా వ్యాఖ్యల్ని మీరు సమర్థించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేనే సమర్థించుకోలేదు కాబట్టి. నీలో నాకు నచ్చేది ఇదేరా, కొంచెం లేట్ అయినా నిజం నీ అంత నువ్వే తెలుసుకుంటావు. అంబటి రాంబాబు మాటకారి, చాలా తెలివిగా మాటల్ని యూజ్ చేస్తారు. తెలివిగా మాట్లాడతాను, ఎదుటివాడు నొప్పి తగలకుండా మాట్లాడతాను, సెటైరిక్ గా మాట్లాడతాను. దట్ ఈస్ మై టాలెంట్, దట్ ఈస్ మై హక్కు. నా పత్తిగా నీలో చాలా చిత్రాలు ఉన్నాయిరా, ముందు ముందు చాలా చూపిస్తలే. నేను చేతగాని వాడినా, తెలివి తక్కువ వాడినా, ఆఖరిలో ఖాయం చేసుకోరా, ప్రజాబలం లేని వాడినా, 40% ఓటు బ్యాంక్ ఉన్నటువంటి పార్టీలో పుట్టిన వాడిని, పెరిగిన వాడిని. ఓటమే విజయానికి మొదటి మెట్టు. లెజెండ్స్ ఆర్ మేడ్ లైక్ దట్. ఏం కోచ్, ఇంకోసారి పంచ్ డైలాగ్ వేసి అంటే మొహం పంచర్ అయిపోద్ది. నెక్స్ట్ మ్యాచ్ కి నన్ను లేపనుకోలే. నెక్స్ట్ మ్యాచ్ నెక్స్ట్ ఇయర్, నువ్వు రెస్ట్ తీసుకో. రాజశేఖర రెడ్డి వెంట నడిచిన వాడిని నన్ను తీసుకెళ్లి కూర్చోబెట్టి ఇద్దరు సీఐలు సేమ్ కమ్యూనిటీ కులపరంగానే చేశారనేది నిర్ధారణ అవుతున్నటువంటి అంశం ఇది. కులం 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 అనే పేరుతో దేశమంటే మట్టి కాదు, దేశమంటే కులమురు, కులము కంటే ఏది మిన్న కులమైన బలమురు. కులస్తుల్ని రెచ్చగొట్టేలాగా జైలు నుంచి వచ్చిన తర్వాత రోజు ఈ ఎజెండా పెట్టుకొని మీరు రాజకీయం చేస్తున్న మాట వాస్తవం కదా? ఎక్కడే జరిగినా నన్నెట్టున్నారే మీరు, నటించకో. ఎందుకు వచ్చారు? ఎందుకు? మన కులం వాడిని కులం పేరు పెట్టి తిట్టారు అని వచ్చారు. మన కులం వాడిని కులం అని చెప్పేసి దూషించారు, తన్నబోయారు, కొట్టబోయారు, ఇల్లు తగలేయబోయారు అని వచ్చారు. సాధించాడ్రా అన్న, చంపుతా ఏమనుకున్నావు. కాపుల ఏకీకరణ చేసే ప్రయత్నం అంబటి రాంబాబు ఈ సిచ్యువేషన్ ఉపయోగించుకొని చేస్తున్నారు అని అంటే ఆటోమేటిక్గా అవుతారు సార్, నేను చేయటం ఏంటి? అవటం లేదు, ఆర్గనైజ్డ్ గా క్రియేట్ చేశారు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమలాసన్, నేను కాపు కులంలో పుట్టలేదా, నేను కాపును కాదా, నా వెనక ఎవరు లేరా అని మీరు బహిరంగంగా మీరు మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. కాపు సోదరులారా రండి అని నేను పిలవాల్సిన అవసరం లేదు, వాళ్ళ గుండెల్లో మంట మండుతుందని చెప్తున్నా. ఇవాళ అంబటి రాంబాబు మీద దాడి చేస్తే కాపులందరూ గుండెల్లో మండిపోతుంది. ఖచ్చితంగా మండుతుంది. అటు చూడు బే, ఆడికి అలాగే అవ్వలేరా. మన ఊర్లో ఆడికంటే పెద్ద యదవ పొరంపోకు ఎవరున్నారు? ఇవన్నీ వచ్చిన వాళ్ళంతా టైగర్ బిడ్డ అని, మీ కూతుర్ని మీరు కాపు టైగర్ అని. టైగరా ఏ జూ నుంచి తీసుకొచ్చారా, తోకలేదు. ఇవన్నీ చూస్తుంటే కాపు లీడర్ గా అంబటి రాంబాబుని ఎమర్జీ చేసే ఒక ప్రయత్నం మీ పార్టీ నుంచి ఆర్గనైజ్డ్ గా జరుగుతుందని ఎందుకు అనుకోకూడదు? ఎమర్జీ చేసేది ఏంటండి? ఐఎమ్ ఏ లీడర్. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. గారండి ఏకం కాకూడదండి, ఖచ్చితంగా అవుతారు. ఇవాళ అయ్యింది చాలా తక్కువ, రాబోయే కాలంలో ఇంకా అవుతారు. కానీ కాపులు ఏకమయ్యారా, లేకపోతే వైసీపీ కాపులు అందరూ ఒక దగ్గర చేరారా? బొత్స సత్యనారాయణ కంటే పెద్ద కాప మీరు, కన్నబాబు కంటే పెద్ద కాప, తోట త్రిమూర్తుల కంటే పెద్ద కాప, ఇంకా చాలా మంది లిస్ట్. అందరికన్నా నేను పెద్ద కాపును కానే కాదు. కాకపోతే నా మీద దాడి జరిగింది కాబట్టి నా మీద సింపతి వస్తుంది. ఓయమ్మా చాలా చిన్న సెకల్లేవరా నీలో. అంబటి రాంబాబు నోటి చలవ వల్ల అంటే నేను దోలాలను జరిగిన తప్పులన్నింటినీ కాపు కులం మొత్తం ఎందుకు చేసుకోవాలి? కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. లోకేష్ రాసిన రెడ్ బుక్ ఆ కుక్కలు కూడా లెక్క చేయమని చెప్పా. ఆ రోజున చెప్తున్నా, ఇలాంటి చేసి కదా ఇలా ఇంటి మీదకి దాడులు తెచ్చుకుంటున్నారు, జైలుకు పోతున్నారు. నో యూస్, వాడు విండండి. శ్రీరామకృష్ణరాజుని ఆ రోజుల్లో మీరు మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు, ఇప్పుడు మీరు అరెస్ట్ అయిన తర్వాత మిమ్మల్ని మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు. రైటా రాంగా ప్రజాస్వామ్యంలో అంటే రాంగు, ఇసాబ్ బరాబర్. మళ్ళీ ఏం ఫీల్ ఉండదు మామయ్య. పశ్చాత్తాపడ్డవాడిని కూడా మీరు క్షమించడం అంటే మీ రాజకీయ కక్ష. మీ రాజకీయ కక్ష ఇంతతో పోద్దా? మన తిరిగి రాదా? అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. కోడి ముందా గుడ్డు ముందా అని ఒక చర్చ ఎప్పుడో ఉంది. అలా సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారండి. మీరు రెచ్చగొట్టేది మీరు, దానికి రెచ్చిపోయే వాళ్ళు ఇంకొంతమంది. ఎక్కడ రెచ్చగొడుతున్నావు సార్? రోజు పవన్ కళ్యాణ్ పోక్ చేస్తుంటారు, చంద్రబాబు నాయుడు పోక్ చేస్తుంటారు, లోకేష్ ర్యాగింగ్ చేస్తూ ఉంటారు. ఇదంతా చేసేదంతా రోజు మీరే కదా. ఈ ర్యాగింగ్ ఇవన్నీ చేసి లోకేష్ నా గురించి మాట్లాడలేదు ఎప్పుడు. గంట అరగంట మాట్లాడి ర్యాగింగ్ అతను చేయొచ్చా? పొలిటికల్ సార్, పొలిటికల్ గా అనేక బాణాలు వేసుకుంటాం, అనేక రకాలుగా మాట్లాడతాం, వచ్చి జనం మీద పడి జనాన్ని కొట్టి మాట్లాడుకుందాం, తిట్టుకుందాం, కొట్టుకోవద్దు అంటారు. అది ఉండాలంటే ఎంతగాడికి ఉందంటారా లేదంటారా? పైగా మాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే టీవీలు ఎక్కువైపోయినాయి. అందువల్ల ప్రాబ్లం లేదు, యూట్యూబ్ లో ఎక్కువైనాయి. కూసేగాడిది వచ్చి మేసేగాడిదని సెడదే సార్, అదే సెడగొట్టిందని. ఒకటి చెప్పండి, ఇప్పుడు ఒక నానుడు ఉంది,
జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు గ్యారంటీకి సీఎం అవుతారని. మీకు ఆ ఛాన్స్ ఉన్నట్టు లేదు. నాకు ఆ ఛాన్స్ లేదు, నాకు ఆ కోరిక లేదు. వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు, కెలుక్కుంటే వచ్చేదాన్నే వాసన అంటారు. మా పార్టీలో అంటే మీరు ఆ జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు సీఎం అవ్వాలని ఆ ప్రెసిడెంట్ ని అలా కాదు, మా పార్టీలో చాలా మంది జైలుకి వెళ్ళి వచ్చారు. అంటే ఇన్ని రాష్ట్రాలు కావాలి సీఎంలు కావాలంటే. చూడు తమ్ముడు, నీ కుటుంబాన్ని నడిదికి తీసుకొచ్చి వత్తనా నడీదిలో పోయే వాళ్ళందరూ చూసి ఆశ్చర్యపడే లెవెల్కి తెస్తానంటున్నా. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన